స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, నాకు ఇన్స్టాలో ఒక బ్రో అయితే నాకు ఇన్స్టాలో పెట్టారు, ఇలాంటి రీల్స్ అయితే పంపారు. అండ్ డెఫినెట్గా అయితే చూశాను, బాగా వచ్చింది. అంటే ఇది ఒక లెవెల్ అయితే ఉంది, అంటే ఒక మీడియం, అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, అంటే మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే నేను నెక్స్ట్ టైం బెటర్గా చేస్తా. ఒకసారి చూసి తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకున్నాం ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేసి. మువ్వల నవ్వకల ముద్దమందారమా ఓకే, మీరు వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఇచ్చండి. మీకు డెఫినెట్గా అయితే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే హ్యాపీ, నచ్చకపోతే నేను నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. ఎందుకంటే నాకు ఇన్స్టాలో ఒక బ్రో అయితే పంపారు ఇలాంటి రీల్స్, నాకు చాలా బాగా నచ్చింది. ఒక లెవెల్ అయితే తెచ్చాను వీడియో అనేది. మ్యాక్సిమం అయితే చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది గర్ల్స్కి అయితే లేదంటే కపుల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి వీడియో చేసి ఇవ్వండి, చాలా ఇంప్రెస్ అవుతారు. లేదంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు చేసుకుంటారు. ఓకే, అండ్ లాస్ట్ రోజు చూడండి, ఈ వీడియోలో ఒకటి చెప్పాలి, అది నేను చెప్పిన తర్వాత మీరు చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అలర్ట్ మెషిన్ అయితే మీ దగ్గర కంపల్సరీ అయితే ఉండాలి. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే హైలైట్లో పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని. ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చి మిస్సింగ్ ఫాంట్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లవ్ సాంగ్ అని కదా, ఇక్కడ లవ్ సాంగ్ అని ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. అంటే వెరైటీగా అయితే నేను నేమ్ అయితే యాడ్ చేయలేదు, మీరు కొంచెం బెటర్గా అయితే నేమ్ అయితే యాడ్ చేసుకోండి. నేమ్ యాడ్ చేస్తే ఓకే, లేదంటే ఇలాగే ఉంటుందంటే నో ప్రాబ్లం. బట్ నేమ్ యాడ్ అయితే ఒక బాగుంటుంది వీడియో. తర్వాత ఫాంట్, ఇక్కడ మీకు ప్రాజెక్ట్లోకి వచ్చే ముందునే ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ప్రాజెక్ట్లో మిస్సింగ్ ఫాంట్ ఉంటే కంపల్సరీ వస్తుంటుంది, కాబట్టి చెప్తున్నాను ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి తెలియకపోతే హైలైట్లో 2 minutes టైం ఉంటే అక్కడ చూడండి. టోటల్గా అయితే వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా ఇంపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ముందుగా అయితే మీరు ఫాంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ప్రాజెక్ట్లోకి వచ్చే అర్థం కాదు, ఓకేనా. అంటే ఎడిటింగ్ అంతా చాలా బాగుండదు. ఫాంట్స్ యాడ్ వచ్చిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ ముందు స్క్రోల్ తీసుకుంటే, ఇక్కడ కిందకి స్క్రోల్ తీసుకుంటే, ఇక్కడ మీకు పిఎన్జీ ఉంది కదా, మీ దగ్గర ఒక 7 photos నుంచి చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం అయితే ఫొటోస్ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఇమేజింగ్ చూసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం ఎందుకు వెళ్ళి, అండ్ మీకు ఫోటో నచ్చింది ఫోటో మీద సెలెక్ట్ చేసి పైన ప్లస్ అని తెచ్చుకోండి. ఇక్కడ నేను ఎలా యాడ్ చేస్తానో అలాగే నేను మ్యాక్సిమం అయితే చేయండి. అడ్జస్ట్మెంట్లో పోతే ఏం చేస్తానంటే, ఇమేజ్ చూసి 2 fingers ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి, అప్పుడైతే వీడియో అనేది చాలా వస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి, ఇంతకుముందు చెప్పలేను. ఇలా మీరు 1 by 1 ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టిన తర్వాత మీకు లాస్ట్ వరకు ఉంటే ఇక్కడ 26 సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫాంట్స్ అనేది ఉంటుంది, ఓన్లీ 2 imageకి అయితే ఓన్లీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అక్కడ ఫాంట్స్ ఏమి వద్దు, ఇక్కడ వరకు ఫాంట్స్, ఇక్కడ అంటే ఫాంట్స్ లేదు, ఓన్లీ ఇమేజ్ అయితే ఉంటుంది 2 imageకి. అండ్ ఇప్పుడు లాస్ట్ రోజు ఉంటే 26 seconds వరకు సాంగ్ అయితే ఉంటుంది, అక్కడ వరకు మీ ఫాంట్స్ ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఏమైనా వీడియో గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.